ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటలు ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రధానమైన మత్తడి వాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. జిల్లాలోని పలు ప్రాజెక్టులు నిండుకుండను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీనిపై మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే తడిసి ముద్దైందని చెప్పొచ్చు. ముఖ్యంగా కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్నగర్లో అయితే మాత్రం సుమారుగా అంటే అన్ని గ్రామాలలో ఇటు చింతల మానపల్లి కానీ ఇటు సిర్పూర్ కానీ దైగం ప్రాంతాలలో అయితే భారీగా వర్షం నీరు చేరడంతో అక్కడ పలు గ్రామాలకు అయితే రాకపోకలు అయితే నిలిచిపోయాయి. ముఖ్యంగా కాగజ్నగర్ ప్రాంతంలో అయితే నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకైతే రోడ్లన్నీ జలమయమై దాదాపుగా చెప్పాలంటే వాహనాలకే ఇబ్బంది, రాకపోకలకు ఇబ్బంది అయింది. అక్కడ రాత్రి కురిసిన వర్షాలకైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలైతే జల దిగ్బంధంలో ఉన్నారు. రాత్రి నుంచి విద్యుత్ సరఫరా అంతరాయం అయితే ఏర్పడింది అయితే అక్కడ ఉన్న ప్రజలైతే చెప్తున్నారు. ముఖ్యంగా రవాణా సౌకర్యం అయితే 15 గ్రామాలకు రవాణా సౌకర్యం ఇప్పటికైతే లేదు. ముఖ్యంగా అక్కడ ఉన్న వాగులు, ఒర్రెలు అయితే ముఖ్యంగా ఒక వాగు అయితే తెగిపోవడంతో కొమరంభీం ప్రాజెక్టు ఆనకట్టుగా ఉన్న బురదగూడ వాగు తెగిపోవడంతో అయితే పూర్తిగా అంతరాయం అయితే ఏర్పడింది. అక్కడ ఉన్న ప్రజలైతే జల దిగ్బంధంలో అయితే ఉన్నారు. ఇటు చెన్నూరు కానీ, కోటపల్లి కానీ, ఇటు నిర్మల్ జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో అయితే జల దిగ్బంధంలో ఉన్నాయి. ఇటు ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇటు వాగులు ఎక్కువగా ప్రవహించడంతో సత్నాల వాగు కానీ, మత్తడి వాగులు కానీ ప్రవహించడంతో అయితే ఇప్పుడు స్వర్ణ ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు అయితే చేరుతుంది. ముఖ్యంగా కొమరంభీం జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు ఏదైతే ఆడా ప్రాజెక్టు కానీ ఇటు జగన్నాథపూర్ ప్రాజెక్టులకైతే వరద నీరు అయితే భారీగా చేరుతుంది. అలాగే మంచిర్యాల జిల్లాలో ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా వరద నీరు చేరుతుంది. అక్కడ ఉన్న కాళేశ్వరంకు ఉన్న 83 గేట్లు ఎత్తడంతో అయితే ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు చేరుతుంది. అలాగే కడెం ప్రాజెక్టుకి అయితే ఏదైతే గతంలో ఎన్నడూ లేని విధంగా వరద నీరు చేయడంతో వరద నీరు ఉధృతంగా ప్రవహించి అక్కడ ఉన్న రైతులకైతే చాలా ఇబ్బందులు ఏర్పడుతుంది. ఒకానొక సమయంలో కడెం ప్రాజెక్టు ఎక్కడ తెగిపోతుందని అయితే ఒక భయానక వాతావరణం అయితే అక్కడ నెలకొంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు అయితే అక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. రానున్న రోజులలో అయితే ఇప్పటికైతే మరమ్మతులు కూడా చేశారని అధికారులు అయితే చెప్తున్నారు. అదేవిధంగా అక్కడ ఏదైతే కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తే ప్రయత్నాలకైతే ఇప్పటికైతే ట్రయల్ రన్ అయితే జరుగుతుంది. గతంలో ఏర్పడిన అంతరాయం వల్ల ఇప్పటికైతే ట్రయల్ రన్ ఏర్పడినట్టు అయితే అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా గత 3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయితే తడిసి ముద్దైందని చెప్పచ్చు. ముఖ్యంగా ఇటు కోల్బెల్ట్ ప్రాంతమైన ఇటు మంచిర్యాల కానీ కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో అయితే అంటే ఒక బొగ్గు పిల్ల కూడా బయటికి రానైతే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఇటు మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూరు, ఇటు మందమారి, ఇటు బెల్లంపల్లి ఏరియాలు బొగ్గు ఉత్పత్తి అయితే కొనసాగుతున్నాయి. కానీ వర్షం కారణంగా అయితే తీవ్ర ఆటంకం అయితే ఏర్పడింది. ముఖ్యంగా సుమారు ఈ 3 రోజుల పాటు అయితే దాదాపుగా ఒక 4 కోట్ల మేర అయితే నష్టం జరిగిందని అయితే సింగరేణి అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనా రానున్న రోజుల్లో అయితే ముఖ్యంగా అధికారులు అయితే హెచ్చరికలు అయితే జారీ చేశారు. జాలర్లు కానీ ఇటు చేపలు పట్టడానికి కూడా వెళ్ళకూడదని అయితే ఇటు నదులకు కానీ ప్రవాహాలకైతే ఎవరైతే చేపలు పట్టడానికైతే జాలర్లు వెళ్ళొద్దని అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా ఇటు ఆదిలాబాద్ జిల్లాకు మాత్రం రెడ్ అలర్ట్ ప్రకటించడంతో అయితే ఇటు ప్రజలైతే చాలా తీవ్ర నిరాశతో ఉన్నారు. ప్రజలు ఇటు బయటికి వెళ్ళలేని పరిస్థితులు అయితే ఉన్నారు. ఇటు బయటికి అయితే మొత్తం నిర్మానుష్యంగా అయితే ప్రాంతాలు అయితే ఉన్నాయి. ఏది ఏమైనా ఇంకా మరికొద్ది రోజుల్లో అయితే వర్షాలు ఇలాగే పడతాయని అయితే అధికారులు అయితే సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ రాముతో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.